కరోనా వైరస్ ఇప్పటికే భూగోళంలో చాలా భాగాన్ని చిన్నాభిన్నం చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. ఇప్పటికే ఎక్కడికక్కడ స్పర్ధలు, వైషమ్యాలు పెంచి పెరిగాయి. కరోనా ఎప్పటికీ నెమ్మదిస్తుంది. నెమ్మదించాక ప్రపంచం ఎలా ఉండబోతోంది? ప్రపంచంలోని ప్రముఖ రాజకీయవేత్తలు, ప్రముఖ వ్యాపారవేత్తలు కరోనా అనంతర ప్రపంచంపై కొన్ని అంచనాలు చేశారు. ఏంటా అంచనాలు? కరోనా అనంతరం ప్రపంచం ఎలా ఉండబోతోంది? కరోనా అనంతరం ప్రపంచంలో ఎప్పుడు ఏమైనా కావచ్చు, అంతా అనూహ్యం. కొన్ని దేశాలు ప్రభుత్వాలు కూలిపోవచ్చు, మరికొన్ని దేశాలను కరువు కాటకాలు వెంటాడవచ్చు. ఊహించని విధంగా కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలవచ్చు. మిలిటెంట్ తీవ్రవాదం కొత్త ప్రాంతాలకు విస్తరించవచ్చు. కొన్ని దేశాల మధ్య రాజకీయ సఖ్యత దెబ్బతినవచ్చు. దానివల్ల ఆర్థిక వ్యవస్థలు వెంటనే నిలదొక్కుకోవటం కష్టమవుతోంది. ఊడిపోయిన కోటాను కోట్ల ఉద్యోగాలు తిరిగి సృష్టించడం అసాధ్యం కానుంది. ఒక్కసారిగా కరోనా భూతం ప్రపంచాన్ని కమ్మేసింది. ఎక్కడికక్కడ మృత్యువు కరాళ నృత్యం చేసింది. అకస్మాత్తుగా వచ్చిపడిన ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో అనేక దేశాలకు అర్థం కాలేదు. కరోనా పుట్టిన చైనాలోనే మొదట్లో ఎక్కడలేని గందరగోళం నెలకొంది. వుహాన్ నగరంలో చెలరేగిన మృత్యుహేళ అదే చెప్పింది. అక్కడ ఆసుపత్రులు ఒక్కసారిగా కరోనా రోగులతో నిండిపోయాయి. జబ్బేమిటో మొదట్లో తెలియలేదు. ఆ తరువాత తెలిసినా మందేంటో తెలియని పరిస్థితి. దాంతో వుహాన్ నగరంలో చనిపోయిన వారికి లెక్కేలేదు. ఇక ఇతర దేశాల పరిస్థితి చెప్పనలవి కాదు. కొన్ని చోట్ల శవాలు పూడ్చిపెట్టడానికి శ్మశానాలు సరిపోలేదు. అగ్రరాజ్యం అమెరికాలోనే వైరస్ కరాళ నృత్యం ప్రపంచాన్ని విస్మయపరిచింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచం ఇంకా కరోనా షాక్ నుంచి తేరుకోలేదు. ఏం చెయ్యాలో తెలియని ప్రపంచం ఒక్కసారిగా లాక్ విధించింది. వైరస్ సంక్రమణ వలను తెంచడానికి అదొక్కటే మార్గమని అందరూ భావించారు. మందేలేని రోగాన్ని భౌతిక దూరంతో, ముఖానికి మాస్కులతో కట్టడి చేయాలని చూశారు. మరోపక్క కరోనా తన పని తాను చేస్తూ పోతోంది. మే నెల 18వ తేదీ ఒక్కరోజు ప్రపంచవ్యాప్తంగా 88,323 కొత్త కరోనా కేసులొచ్చాయి. మే నెల 18వ తేదీ నాటికి ప్రపంచం మొత్తంలో 3,18,386 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ఈ ఒక్క రోజే అమెరికాలో 21,551 కొత్త కేసులు వచ్చాయి. జనవరి 23న వుహాన్లో లాక్డౌన్ విధించిన నాటి నుంచి ఈ నెల 18 వరకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు 14% మైనస్లోకి వెళ్లిపోయాయి. ప్రపంచ దేశాల జీడీపీ 4.8% మైనస్లోకి జారిపోయింది. ఈ లెక్కలన్నీ ప్రపంచ దేశాల్లో లెక్కలేనన్ని అపార్థాలకు దారితీస్తాయి, ఆగ్రహాలకు కారణమవుతాయి. కరోనా కన్నా ముందే కొన్ని దేశాల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు మరింత ముదిరి పాకాన పడతాయి. అలాంటి పరిస్థితి అమెరికా, చైనా దేశాల మధ్య మనం చూస్తున్నాం. కరోనా పుట్టుక, వ్యాప్తికి సంబంధించి రెండు దేశాల మధ్య ఏర్పడ్డ పొరపొచ్చాలు మరింత పెరిగి పెద్దవవుతున్నాయి. దీనివల్ల ప్రపంచానికి ఎక్కడలేని నష్టం తప్పదు. కరోనా సంక్షోభం నుంచి ప్రపంచం కోలుకోవాలంటే కొన్ని వాణిజ్య ఒప్పందాలు చాలా అవసరమవుతాయి. కానీ అమెరికా, చైనా దేశాల మధ్య స్పర్ధలు అలాంటి ఒప్పందాలకు విఘాతంగా మారాయి. ఇక కరోనాకు వ్యాక్సిన్ వస్తుందో రాదో ఇతమిద్దంగా చెప్పలేం. వస్తేగిస్తే ఎప్పుడొస్తుందో ఖచ్చితంగా ఇప్పుడు చెప్పలేం. ఒకవేళ వచ్చిందే అనుకుందాం, దానిమీద యుద్ధాలు తప్పవు. యుద్ధాలంటే ముందుగా వ్యాక్సిన్ చేజిక్కించుకోవడానికి జరిగే గొడవన్నమాట. నాకు ముందంటే నాకు ముందని దేశాల మధ్య ఘర్షణలు తథ్యం. పాత స్నేహితులు ప్రత్యర్థులుగా మారిపోవచ్చు. కొన్ని దేశాల మధ్య కొత్త స్నేహాలు పుట్టుకురావచ్చు. ఈ పోరాటంలో ఐక్యరాజ్య సమితిని పక్కకు నెట్టేయవచ్చు. ఇప్పటికే అమెరికా ఆ పని చేసింది కూడా. ప్రపంచంలోని నియంతృత్వ ప్రభుత్వాలు పేట్రేగిపోతాయి. నియంతలు పౌర హక్కులపై దాడులు చేస్తారు. ఈ పరిణామం ఇప్పటికే మనం ఐరోపాలో చూస్తున్నాం. కరోనాపై పోరాటానికి ప్రపంచం ఒక్కటై నిలుస్తుందన్న ఆశలు ఆవిరైపోతాయి. భూగోళంపై ఉల్కాపాతంలాంటి దాడి చేసింది కరోనా. దీన్నెదుర్కోవడానికి దేశాల మధ్య మరింత అర్థవంతమైన సహకారం ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడది మరింత విద్వేషపు పోటీకి దారితీసింది.
కరోనా కన్నా ముందే ప్రపంచ పోకడలు చాలా మారిపోయాయి. ఇప్పుడవి మరింత విషపూరితమవుతున్నాయి. సఖ్యత, సహకారం అనే మాటలు ఇప్పుడెక్కడా వినిపించటం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలతో వాతావరణాన్ని విద్వేషపూరితంగా మార్చేస్తున్నారు. అమెరికా, చైనా దేశాల మధ్య గొడవలు ప్రపంచంలో భౌగోళిక రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా వాదనలో నిజమెంత, చైనా సమర్థనలో న్యాయమెంత అని నిర్ధారించే వాతావరణమే కనుమరుగయింది. ఎవరి వాదనలో నిజమేంటన్నది తేల్చడం కష్టం కావచ్చు. ఇవన్నీ సరే, వ్యాక్సిన్ కోసం యుద్ధంతోనే ఈ గొడవలన్నీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, కరోనా చికిత్సకు మందు దొరికినా దానికోసం కూడా కొట్లాటలు తప్పకపోవచ్చు. ఇలాంటి వాతావరణం కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే వరల్డ్ స్ట్రీట్లో దానిపైనే గొడవలు మొదలయ్యాయి. వ్యాక్సిన్ కోసం అప్పుడే పోటీ మొదలైంది. ఫ్రాన్స్ కు చెందిన బడా మందుల కంపెనీ సెనోఫీ, దాని సీఈఓ ఒక ప్రకటన చేశారు. మా కంపెనీ తయారు చేసే వ్యాక్సిన్ మొదట అమెరికాకే ఇస్తామన్నారు. ఎందుకంటే వ్యాక్సిన్ కోసం జరిగే పరిశోధనలకు అవసరమైన ఆర్థిక సహాయం అమెరికా చేసిందని సనోఫీ సీఈఓ చెప్పారు. ప్రపంచ నాయకులేమో వ్యాక్సిన్ పై ఏకాభిప్రాయంతో ఉన్నారు. మానవాళి మంచికే వ్యాక్సిన్ అన్నది అందరూ అంగీకరిస్తున్నారు. కానీ వాస్తవంలో కొన్ని దేశాలకు వ్యాక్సిన్ ఆలస్యంగా అందవచ్చు. అది మాత్రం నిజం. డబ్బున్నవాడిదే రాజ్యం. పరిశోధనలకు మిలియన్ల డాలర్లు ఇచ్చిన వారికే వ్యాక్సిన్ పై మొదటి హక్కు రానుంది. మే నెల 4వ తేదీన ఏం జరిగిందో చూడండి. వ్యాక్సిన్ కోసం బిలియన్ల డాలర్ల నిధులు సమీకరించడానికి ఐరోపా దేశాలు వర్చువల్ సమావేశానికి సిద్ధమయ్యాయి. దాన్ని అమెరికా అడ్డుకుంది. గడ్డు రోజుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిధులు నిలిపేశారు. చైనాకు అనుకూలమని WHOపై ట్రంప్ ముద్ర వేశారు. ఇప్పటికే పీపీఈలు, మాస్కులు, వెంటిలేటర్ల కోసం అమెరికా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇతర దేశాల కోసం సిద్ధం చేసిన కార్గోను ఎక్కువ డబ్బిచ్చి అమెరికా తన్నుకుపోయింది. ఇలాంటి వాతావరణమే కరోనా అనంతర కాలంలో మరింతగా జడలు విచ్చుకుంటుంది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక భౌగోళిక రాజకీయాల్లో అమెరికాపై విశ్వాసం తగ్గుతూ వస్తోంది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలను ట్రంప్ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఇప్పుడు కరోనా విజృంభణ తర్వాత ఆ ధోరణి మరింత పెరిగింది. ట్రంప్ విదేశాంగ మంత్రి మైక్ పోంపియో మరో అడుగు ముందుకేశారు. అసలు చైనా చరిత్ర అంతా అంతే అన్నారు. వైరస్లను వ్యాపింపజేయడమే చైనా చరిత్ర అన్నారు. రేపు నవంబర్లో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అమెరికా చైనాకు దూరం కావడం ఖాయంగానే కనిపిస్తోంది. అంతేకాదు, అనేక దేశాలు ఇప్పుడు అమెరికా శక్తి సామర్థ్యాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇకపై అమెరికాపై ఆధారపడడం మంచిది కాదన్న అభిప్రాయానికి వస్తున్నాయి. ఎందుకంటే ప్రారంభంలో వైరస్ వ్యాప్తిపై అమెరికా వ్యవహరించిన తీరు ఆయా దేశాలకు నచ్చలేదు. వేల మంది మరణిస్తుంటే అమెరికా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. అదే చాలా మందికి మింగుడు పడ్డం లేదు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అనేక టాప్ యూనివర్సిటీలు అక్కడున్నాయి. బడా పరిశోధనా సంస్థలు అమెరికా సొంతం. కానీ కరోనా పరీక్ష కిట్లు, ఇతర మెడికల్ ఎక్విప్మెంట్ కోసం అమెరికా తన్నుకులాడింది. అదే అమెరికాపై అనేక దేశాల నమ్మకాన్ని సడలించింది. ఇలాంటి దేశంపై ఎలా ఆధారపడాలన్న అనుమానం రేపింది. అటు చైనా చేసింది ఇంతకన్నా భిన్నంగా లేదు. అనేక దేశాలకు మెడికల్ ఎక్విప్మెంట్, ఇతర సాధనాలను చైనా ఉదారంగా ఇవ్వలేదు. అందుకోసం చైనా అనేక రాయితీలు కోరింది. చాలా సందర్భాల్లో చైనా సరుకు చాలా నాసిరకమని ఆరోపణలు కూడా వచ్చాయి. వీటన్నింటికన్నా మరొకటి ఉంది. అదింకా తీవ్రమైంది. చైనాపై అనేక ఆరోపణలు వచ్చాయి. స్వతంత్ర దర్యాప్తు కోసం చాలా దేశాలు అడిగాయి. చైనా అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు 120 దేశాల వరల్డ్ హెల్త్ అసెంబ్లీ తీర్మానం చేసేసరికి చైనా దిగొచ్చింది. మహమ్మారి తీవ్రత పూర్తిగా తగ్గిపోయాక దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పింది. అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన అనేక దేశాలకు ఇబ్బందిగా మారింది.
ఇవన్నీ ఒకెత్తైతే ఇతర ఖండాల్లో అనేక చోట్ల రకరకాల ఉద్రిక్తతలు పుట్టుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదారవాదానికి గడ్డు రోజులు దాపురించవచ్చు. సంకుచిత జాతీయవాదానికి మద్దతు పెరగవచ్చు. ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు ఉన్న వ్యవస్థలను కరోనా దుంపనాశనం చేయటం ఖాయంగానే కనిపిస్తోంది. కరోనా కారణంగా ముడి చమురుకు డిమాండ్ భారీగా తగ్గింది. చమురు అమ్మకాలపై ఆధారపడ్డ దేశాలకు ఇది గడ్డుకాలం. బడా చమురు ఉత్పత్తి దేశాలు తట్టుకుంటాయి. చిన్న చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిద్రమవుతాయి. మరోపక్క తగ్గిన ముడి చమురు ధరలు ఇండియా, చైనా వంటి దేశాలకు వరంగా మారతాయి. కరోనా తదనంతర కాలంలో ఇలాంటి విచిత్రాలు మరెన్నో జరగబోతున్నాయి. ప్రపంచ దేశాల్లో దీర్ఘకాలిక దుష్ఫలితాలకు కరోనా కారణం కానుంది. వలసలతో మధ్యధరా సముద్ర ప్రాంతం ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పుడు మరిన్ని వలసలు పెరగనున్నాయి. ఉదాహరణకు ముడి చమురు ఉత్పత్తిపై ఆధారపడ్డ కొన్ని ఆఫ్రికా దేశాలు ఇప్పటికే కింద మీద అవుతున్నాయి. ముడి చమురు ధరలు పడిపోయాయి. ఆయా దేశాలు ఆదాయాలు కోల్పోయాయి. బడ్జెట్లో కోత పెడుతున్నాయి. అసలే పేద దేశాలు. బడ్జెట్లలో కోత పెడితే ఆ దేశాల్లో ఆకలి దప్పులు పెరుగుతాయి. అక్కడి నుంచి మరో విడత వలసలు పెరుగుతాయి. ఇవన్నీ మధ్యధరా సముద్ర ప్రాంతంపై ఒత్తిడి పెంచుతాయి. అక్కడి నుంచి శరణార్థులు ఐరోపా దేశాల వైపు తరలిపోతారు. ఇప్పటికే శరణార్థుల సమస్యలతో ఐరోపా దేశాల్లో రాజకీయాలే మారిపోతున్నాయి. ఇప్పుడు మరొకసారి శరణార్థుల తాకిడీకి ఐరోపా సిద్ధం కాక తప్పదు. చాలా ఐరోపా దేశాల్లో శరణార్థులకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నాయి. దీన్ని ఆధారం చేసుకుని మితవాద రాజకీయ పార్టీలు తమ ప్రాబల్యం పెంచుకుంటున్నాయి. ఫలితంగా ఐరోపా దేశాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. ఇక ఆర్థిక విషయాలకు వస్తే ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేసింది. కరోనా తదనంతర ప్రపంచంలో ఇంకెన్ని చూడాలో. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా $8.5 ట్రిలియన్ విలువైన ఉత్పత్తిని తుడిచిపెట్టబోతోంది. ప్రపంచ దేశాల్లో కనీసం 13 కోట్ల మంది ప్రజలను కటిక దారిద్ర్యంలోకి నెట్టేయబోతోంది. అనేక దేశాల్లో ప్రధాన ఆదాయ వనరులను కరోనా మహమ్మారి దెబ్బతీసింది. అందుకే దాదాపు 100 దేశాలు ఆర్థిక సాయం కోరుతూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఆశ్రయించాయి. ఇలాంటి పరిస్థితి ఇంతవరకు ఎదురు కాలేదని ఆ సంస్థ వ్యాఖ్యానించింది. మరోపక్క ప్రపంచానికి అప్పుల భారం కూడా పెరగబోతోంది. ఇప్పటికీ అనేక దేశాలు అప్పుల ఊబిలో కోరుకున్నాయి. కరోనా వాటిని మరింత దెబ్బతీసింది. ప్రతి దేశం కూడా ఆర్థిక వ్యవస్థ ఉద్దీపనకు కోటాను కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇదంతా దూసుకొస్తున్న అప్పుల వల్లనే సాధ్యం. పేద దేశాలకు అలాంటి వెసులుబాటు కూడా లేదు. ఇప్పటికే ప్రపంచం ఆర్థిక ఉద్దీపనల కోసం $8 ట్రిలియన్ వెచ్చించింది. అమెరికా లాంటి దేశాలు మరో విడత ఉద్దీపన పథకానికి సిద్ధమవుతున్నాయి. ఇదంతా అప్పు మాత్రమే. దీనర్థం ప్రపంచమే అప్పుల ఊబిలో మునిగిపోతోందన్నమాట. కరోనా ఎంత పని చేసిందో చూడండి. అదొక సైలెంట్ కిల్లర్. దేశాలనే కుత్తుకలు కత్తిరిస్తోంది. ఇప్పటివరకు స్వేచ్ఛా మార్కెట్లో ప్రైవేటు రంగానిదే ప్రధాన భూమిక. ఆర్థిక వ్యవస్థలు దూసుకుపోవడానికి ప్రైవేటు రంగమే ఊతమిచ్చింది. ఇప్పుడు కరోనా సంక్షోభం కాలంలో ప్రభుత్వమే ప్రధాన భూమిక పోషిస్తోంది. ప్రభుత్వమే ముందుకొచ్చి ఆర్థిక రంగం బాధ్యతలను భుజానికెత్తుకుంది. కుంగిన ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టడానికి వేరే దారి లేదు. చైనాకు ఇలాంటి ఇబ్బందుల్లేవు. అంతా ప్రభుత్వ రంగమే. అందుకే చైనా కరోనా అనంతర ప్రపంచంపై ముందే దృష్టి పెట్టింది. అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తోంది. కరోనా సృష్టించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి లబ్ధి పొందడానికి చైనా ఏమాత్రం సంకోచించడం లేదు. ఇప్పటికీ అనేక దేశాల్లో కంపెనీలను టేకోవర్ చేస్తోంది. ఇదెక్కడికి దారి తీస్తుందో చూడాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.